హైదరాబాద్ నగర పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా 8,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో ఇంటికి 11 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనుండగా అందులో 5 లక్షలు ప్రభుత్వ సబ్సిడీగా, మిగిలిన 6 లక్షలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే 40 నుంచి 60 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని మహిళల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీ సేవ వాట్సాప్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో సహచర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్లతో కలిసి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్, మీ సేవ, వాట్సాప్ దరఖాస్తు విధానాలను ఆవిష్కరించారు. తొలి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో మరో 8 నియోజకవర్గాలకు కూడా ఈ పథకాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని, వారి ఆశలను కూడా నెరవేర్చాలని, ఆ పేదవాడి కల, ఆ పేదవాడి ఆశ తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే తనకి ఒక గూడు ఏర్పాటు చేయాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన స్వార్థం లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇళ్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈ రోజు ఈ 1,00,000 ఇళ్లకాయ లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం. ఒక్కో ఇంటి నిర్మాణానికి 11 లక్షలు ఖర్చవుతుందని, అందులో 5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుందని చెప్పారు. మిగిలిన 6 లక్షలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. దరఖాస్తు సమయంలో చెల్లించే 10,000 మొత్తాన్ని కూడా చివరి చెల్లింపులో మినహాయిస్తామని స్పష్టం చేశారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్తో కూడిన ఇల్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో స్థలం విలువ 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుందని, ఆ స్థలాన్ని మహిళల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు. అయితే 10 సంవత్సరాల వరకు ఆ స్థలాన్ని విక్రయించడానికి అనుమతి ఉండదని, అవసరమైతే బ్యాంకు రుణాల కోసం తనఖా పెట్టుకోవచ్చని చెప్పారు. గుడిసెల లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పనతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రధానమైన అంశం. అదేవిధంగా 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే లక్ష్యం పెట్టుకొని ఈ లక్ష్య సాధనలో ఈ గ్లోబల్ సిటీని మరి అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఫలాలన్నిటిని కూడా మరి నగరంలోని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చేర్చాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలని, దరఖాస్తుదారుడి పేరుపై క్యూర్ పరిధిలో ఇల్లు లేదా స్థలం ఉండకూడదని తెలిపారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు స్వీకరిస్తామని, అర్హుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించి అవసరమైతే బహిరంగ లాటరీ ద్వారా ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీ సేవా కేంద్రాలు 809-695-8096 వాట్సాప్ నెంబర్, అలాగే అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. అయితే డిమాండ్ నోటిఫికేషన్ ప్రకారంగా దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గం యూనిట్ నివాసి అయి ఉండాలి. అదేవిధంగా డిమాండ్ నోటిఫికేషన్ ప్రకారంగా వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షల వరకు మాత్రమే ఉండాలి. ఆధార్ కార్డు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలున్న వాళ్ళకు కూడా ఈ 1,00,000 ఇళ్లకు సంబంధం లేకుండా స్థలాలున్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్ చేసే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి 159 బస్తీ దవాఖానాలను కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను సందర్శింపజేసుకొని వాటి సేవల్ని కూడా పేద ప్రజలకు సరైన మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కలిగే విధంగా
ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక పేద ప్రజలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ సౌకర్యాన్ని కూడా కలిగేసేటువంటి కార్యక్రమంతో పాటుగా హైదరాబాద్లో జరుగుతున్న బోనాల జాతర శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్న మంత్రి వచ్చే ఏడాది బోనాల నాటికి క్యూర్ పరిధిలో నిర్మించే కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు కూడా త్వరలో గృహాల విషయంలో శుభవార్త అందిస్తామని వెల్లడించారు.